లార్డ్ ప్రభు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు దేవుడు నా ద్వారా మీతో మాట్లాడిస్తున్న మాటలేంటి ఒకసారి చెక్ చేద్దాం. తల్లిదండ్రులు మీ పిల్లలకి ఏ విధంగా దేవుని వాక్యాన్ని నేర్పిస్తున్నారు, మనకు వాక్యం ఏం చెప్తున్న వాళ్ళకి ఏ విధంగా చెప్పమని ద్వితీయోపదేశ ఖండము 6వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు చూద్దామండి. 2 వచనాలు. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచుచున్నప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలనని, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలనని, అవి నీ కందుల నడుమ బాసికం కనులే ఉండవలనని దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళు కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, బయటకు వెళ్తున్నప్పుడు, మీరు వారిని బయటకు తీసుకెళ్తున్నప్పుడు వారికి దేవుని వాక్యం ఎప్పుడు చెప్తూనే ఉండండి. మీ పిల్లలు మంచి అభివృద్ధిలోకి వస్తారు. యేసు నామములో మీ పిల్లల్ని